ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు గాంధీ చౌరస్తాలో ధర్నా. వెస్ట్ బెంగాల్ కలకత్తాలో మహిళ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఆత్మకూరు అమరచింత మండలాల డయాగ్నస్టిక్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఆత్మకూరు చౌరస్తాలో పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు అత్యాచారానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని మరియు వైద్యులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరుతూ అనంతరం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేందర్ గౌడ్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ముజీబ్, డాక్టర్ అనిల్, డయాగ్నస్టిక్ సెంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిలక్ గౌడ్, శ్రీనివాసులు, బాబ్జీ, శ్యామ్, వెంకటేష్, అనిల్, రాజేష్, రాజ్ కుమార్ మరియు వికాస్ కాలేజ్ విద్యార్థులు, ప్రతిభ పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో జరిగినటువంటి మహిళా డాక్టర్పై ఒక దుస్సంఘటన జరిగింది. సామూహిక అత్యాచారం చేయబడ్డది. ఆ డాక్టర్ అమ్మ చనిపోయారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో జిల్లా డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి డాక్టర్లకి సంఘీభావంగా డయాగ్నోస్టిక్స్ టెక్నీషియన్స్ అందరం కూడా సంఘీభావం తెలపడం కోసం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పట్టణంలోని ప్రముఖ డాక్టర్ రాఘవేంద్ర గారు, అలాగే ప్రశాంత్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా, అలాగే వొకేషనల్ కాలేజ్ ప్రతిభ ఆ స్టూడెంట్స్, విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం నిరసనగా ఈరోజు ఆత్మకూరులో డాక్టర్ ఐఎండి ద్వారా నిరసన ప్రదర్శిస్తున్నాము. ఒక డాక్టర్పై, డ్యూటీ చేసిన డాక్టర్పై ఇలా అత్యాచారం చేయడము నేరం. సో దానికి అనుకూలంగా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. దానికి విధంగా వాళ్ళకి సపోర్ట్గా డాక్టర్కి ఇంకోసారి మరొక డాక్టర్ పైన ఇలా ఎప్పుడు జరగకూడదని ఉద్దేశంతో ఈరోజు మేము ఆత్మకూరులో మా డాక్టర్స్ అందరం కలిసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఐఎంఏ ద్వారా పిలుపునివ్వడం ద్వారా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఈ అత్యాచారం, లేడీ డాక్టర్ పైన అత్యాచారం జరిగిన ఇది ఘోరమైన సంఘటన చాలా తీవ్రంగా ఖండించడమైనది. ఏమైనా ఆత్మకూరు పట్టడంలో ఈ అందరు ల్యాబ్ తర్వాత డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కఠినమైన చర్యలు తీసుకొని అతన్ని శిక్షించాలని మన అసోసియేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం.